ఓకే చేయడం క్యాన్సిల్ ఆధార్ బాబా చంద్రబాబు ఏమన్నా ఇల్లు కట్టించేసినా ఏం బాబారా రైట్ జగన్ సపోర్ట్ చేస్తాం సార్ చంద్రబాబా మనతో పాటు పార్టీలో సొంతిల్లా చంద్రబాబు కట్టిలా 50,000 తెలుసుదా రేట్లన్నీ తగ్గించేసాడా కందిపప్పు 20 రూపాయలు ఇచ్చావా కష్టం ఏమైందమ్మా చంద్రబాబు ఇల్లు కట్టించారు మీకందరికీ చెప్పిండ్లా చెప్పిన ఇప్పుడు చేయాలి ఓటు వేసావు కదా నమ్మే ఈ అప్పంతా తెచ్చేసాడా అది కూడా అదే ఏంటి గురిస్తాడంటవా అది కూడా అంతేనా ఓడిచ్చేసారి తెలుసుకో తెలుసుకోవాలి బాగా వేదన చంద్రబాబు ఇల్లు కట్టించాడు మీకు ఒప్పంత తెచ్చేసాడా మాట్లాడండి మాట్లాడి ఎక్కడ కూర్చోరా మరిగా ఎప్పుడు చూడమ్మా ఓకేనా ఓకేనా సార్ వద్దు సార్ ఏమ్మా ఓటేమో చంద్రబాబు కేసి ఓడిపోయినోడు ఏమో అదే ఇట్లంటారు మాట్లాడుతున్నారు ఏం మాట్లాడతారు నాకు ఎన్నికలు చంద్రబాబు గారికి ఎన్నికల ప్రసంగాలలో ప్రజలకు అబద్ధాలు చెప్పటం అంటే మంచినీళ్లు తాగినంత సులువు. ఈ ప్రజలు అమాయకులు, వీళ్ళకు ఏమి చెప్పినా నమ్ముతారు. కాబట్టి పెద్ద పెద్ద అబద్ధాలు చెప్పి వీళ్లను మోసగించాలి. కనుక 600 హామీలు ఇచ్చి రైతులకు 87,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తా, డ్వాక్రా మహిళలకంతా కూడా పూర్తిగా అప్పులన్నీ రద్దు చేస్తా, వాళ్ళ బంగారు విడిపిస్తా, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా, బలహీన వర్గాల వాళ్లకు బడ్జెట్లో 10,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరము కేటాయిస్తా, రజకులను ఎస్సీలను చేస్తా, వాల్మీకులను ఎస్టీలను చేస్తా, వాళ్లకు ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పిస్తా, వాళ్లకు ప్రమోషన్లలో రిజర్వేషన్ ఇస్తా, గిరిజనులకు అనేక రకాలైనటువంటి మేళ్లు చేస్తా, ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల అప్పు ఎవ్వరి హామీ లేకుండానే ఇప్పిస్తా.
ఎస్సీ వర్గాలకైతే ఇక చెప్పనవసరమే లేదు. వాళ్ళ జీవితాలలోనే వెలుగులు తెప్పించే అంబేద్కర్ లాంటి వాడిని నేను, నన్ను నమ్మండి అని వాళ్లను, విద్యార్థులకంతా ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా విద్య చెప్పిస్తా, వాళ్లకు ఐప్యాడ్లు ఇస్తా, కంప్యూటర్లు కొనిస్తా, సైకిళ్ళు కొనిస్తా, ఇలా వినేవాళ్ళకందరికీ కూడా ప్రతి ఒక్కరికి అబద్ధాలు చెప్పి మోసగించి అధికారంలోకి వచ్చినాడు. కాపు జాతి ఒక్కటి వాళ్లకు రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తాము అని ఎన్నికల హామీ చేసి దాన్ని నెరవేర్చనందుకు మొత్తం అందరూ కాపులంతా ఏకమై చంద్రబాబు గారి మీద యుద్ధం ప్రకటించారు. వాళ్ళు వీరోచితమైనటువంటి పోరాటం చేయటంతో చంద్రబాబు తల్లడిల్లిపోతున్నాడు. ఈ రోజున ఈ 600 ఎన్నికల హామీలతో మోసపోయిన తెలుగు జాతి ప్రజలందరూ కూడా కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, మేధావులు, ఆటో డ్రైవర్లు, టాక్సీ డ్రైవర్లు, పారిశుద్ధ్య కార్మికులు ప్రతి ఒక్కరూ కాపులను ఆదర్శంగా తీసుకొని చంద్రబాబు మీద తిరగబడవలసినటువంటి అవసరం ఆసన్నమయ్యింది. కాపులను ఆదర్శంగా తీసుకొని పోరాడేటువంటి ప్రతి ఒక్క వర్గానికి, మహిళకు, సోదరుడికి వెన్నుదన్నుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మోసపోయిన ప్రజల కోసమని ఎన్ని త్యాగాలు చేయటానికైనా సిద్ధంగా ఉన్నారు. కనుక మోసపోయిన ప్రజలారా ఏకం కండి, మనకు పోయేది ఏమీ లేదు. చంద్రబాబు మెడలు వంచి ఆ ఎన్నికల హామీని నెరవేర్చుకుందామని పిలిపిస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.